సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం స్టాటిక్ పాలిమార్ఫిజం మనకి రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఓవర్లోడింగ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం గైస్. సో దానికోసం ఇక్కడ ఫ్లిప్కార్ట్లో నేను కొన్ని మొబైల్స్ లిస్ట్ అయితే చేశాను. ఇక్కడ అన్ని మొబైల్స్ అనేవి లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఈ మొబైల్స్ నుంచి నేను ఓన్లీ శాంసంగ్ బ్రాండ్ అనేది ఫిల్టర్ చేయాలనుకోండి, లెఫ్ట్ సైడ్ నేను శాంసంగ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి శాంసంగ్ బ్రాండ్ ఫిల్టర్ అవుతుంది అన్నమాట. అలాగే సైజ్ వైజు. సో ఈ విధంగా మనం ఫిల్టర్ సెలెక్ట్ చేసుకునే కొద్దీ మనకి ఇక్కడ రిజల్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ కనపడే కంటెంట్ ఒకటి అంటే రిజల్ట్ ఒకటి ఏంటది మొబైల్స్ లిస్ట్. సో ఈ మొబైల్స్ లిస్ట్ని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ పారామీటర్స్ పాస్ చేసే కొద్దీ ఆ పారామీటర్స్ బేస్డ్ ఆన్ ది పారామీటర్స్ ఏంటంటే ఆ లిస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే మనకి బ్యాక్ ఎండ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం గైస్. సో ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ మొబైల్ మేనేజర్ అనే క్లాస్ ఉంది. ఇందులో నేను గెట్ మొబైల్స్ అనే ఒక మెథడ్ అయితే రాశాను. ఇది ఓవర్లోడెడ్ మెథడ్. సో ఇందులో నేను మొబైల్స్ లిస్ట్ అయితే రిటర్న్ చేస్తున్నాను. సో ఫస్ట్ మెథడ్లో ఏంటంటే ఆల్ మొబైల్స్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సెకండ్ మెథడ్లో బ్రాండ్ పాస్ చేస్తున్నాను, బ్రాండ్ వైజ్ ఫిల్టర్ చేసి లిస్ట్ అయితే నేను రిటర్న్ చేస్తాను. అలానే బ్రాండ్ నేమ్ వైజు, ఓఎస్ టైప్ వైజు, అలానే ర్యామ్ సైజ్ వైజు, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ అనేది పాస్ చేసి నేను లిస్ట్ అయితే ఈ మొబైల్స్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తున్నాను. అంటే లిస్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నాను అనమాట, అంటే ఫిల్టర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి యూఐలో చూసినట్టయితే ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. సో అది మల్టిపుల్ కాంబినేషన్స్లో కూడా ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ని రకాల మెథడ్స్, సో మనం మల్టిపుల్ ఫిల్టర్స్ సంబంధించి మల్టిపుల్ మెథడ్స్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ ఫ్యూ మెథడ్స్ మాత్రమే రాశాను. సో ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ ఒకటే కాబట్టి నేను సేమ్ మెథడ్ నేమ్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఏంటంటే మనం దాన్ని కాల్ చేసేటప్పుడు సింపుల్గా గెట్ మొబైల్స్ అని కాల్ చేసాం అనుకోండి, అన్ని మొబైల్స్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ మనం యూఐలో బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ బ్రాండ్ పాస్ చేసినట్టయితే మనకి సింపుల్గా ఆ బ్రాండ్కి సంబంధించిన మొబైల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ మనకి బ్రాండ్ నేమ్ పాస్ అవుతున్న మెథడ్ అనేది టార్గెట్ అవుతుంది అనమాట. అదే మీరు ఓఎస్ టైప్ అనేది కూడా మీరు పాస్ చేశారనుకోండి, ఓఎస్ టైప్కి సంబంధించిన మెథడ్ అనేది కాల్ అయ్యి దానికి సంబంధించిన మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కనపడే మెథడ్ ఒకటే, బట్ మనం పాస్ చేసే పారామీటర్స్ని బట్టి ఆ టార్గెటెడ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఉండే బెనిఫిట్స్ అంటే ఇదే గైస్. మ్యాక్సిమం మనకి రియల్ టైంలో సపోజ్ నేను నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా క్లాసెస్ రాశాను. మొబైల్ ఎంప్లాయీస్ లిస్ట్ అని, ఆర్డర్స్ లిస్ట్ అని, ఇండెంట్ లిస్ట్ అని, ఇట్లా మ్యాక్సిమం అన్ని లిస్టుల్లో కూడా ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే వాడటం జరుగుతుంది. ఎందుకంటే మనకి అన్ని ఆర్డర్స్ లిస్టు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అండ్ సమ్ టైమ్ ఆర్డర్ ఐడి వైజ్ కూడా మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. సో సేమ్ మెథడ్ నేమ్ అనేది వాటి నేను డేటా అనేది డిస్ప్లే చేశాను అనమాట నా రియల్ టైం ప్రాజెక్ట్స్లో. సో దీనివల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇట్లా ఓవర్లోడింగ్ సేమ్ మెథడ్ నేమో మల్టిపుల్ మెథడ్స్ వాడటం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేమ్ మెథడ్ నేమ్ వాడినప్పటికీ కూడా మీరు పాస్ చేసే పారామీటర్స్ని బట్టి ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ సేమ్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ కేర్ బై షీషాప్ అనమాట. సో మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి గైస్, మనం రాసేది సేమ్ పర్పస్, సేమ్ రిజల్ట్ కోసం కాబట్టి మల్టిపుల్ మెథడ్స్ రాసినప్పటికీ సేమ్ మెథడ్ నేమ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీరు డిఫరెంట్ నేమ్స్ కోసం, మీనింగ్ఫుల్ నేమ్స్ కోసం మీరు ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది. అలానే ఇక్కడ కన్సిస్టెంట్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. అది ఎలాగ మనం ఈవెన్ 20 మెథడ్స్ మనం డెవలప్ చేసినప్పటికీ మనకి సేమ్ సింగిల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో డెవలపర్ కానీ ఎవరైనా కానీ క్లయింట్ కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పారామీటర్స్ అనేది పాస్ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీ అనేది యాక్సెస్ చేస్తారనమాట ఈజీగా. సో ఇక్కడ కన్సిస్టెంట్ ఇంటర్ఫేస్ అనేది కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే మెయింటైనబిలిటీ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. ఈవెన్ మీరు మోడిఫికేషన్ చేయాలన్నా కానీ ఆ పర్టికులర్ మెథడ్కి డైరెక్ట్గా వెళ్ళి మీరు మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ మెథడ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే రన్ టైంలో ఆప్టిమైజేషన్ బెటర్గా ఉంటుంది. సో దాని ద్వారా మనకి పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందంట కంపేరింగ్ విత్ నార్మల్ మెథడ్స్. సో దీస్ ఆర్ ది సమ్ మెయిన్ బెనిఫిట్స్ గైస్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.